నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, జ్ఞాపక శక్తి బాగా ఉండాలి, పెంచుకోవాలి అంటే ఏం చేయాలి? జ్ఞాపకం ఉంచుకోవాలి. హౌ, ఎలా? బోలెడన్ని ప్రక్రియలు ఉన్నాయి జయ. ఆ. జ్ఞాపక శక్తి వయసుతోటి పోతుంది, కొంత తగ్గుతుంది. వయసుతోటి కూడా తగ్గదు కొంతమందికి. వాళ్ళు ఎప్పటికీ మంచి జ్ఞాపక శక్తితోటి ఉంటారు. బ్రెయిన్ యాక్టివ్గా ఉండటం, ఫోకస్గా ఉండటం, ఇది సహజంగా ఉండేవాళ్ళు కొంతమంది అయితే, బై ప్రాక్టీస్ పెంచుకునే వాళ్ళు కొంతమంది, బై ప్రాక్టీస్ పోగొట్టుకునే వాళ్ళు ఇంకొంతమంది. ఏదైనా మనమే చేస్తాం అది. ఏదైనా మర్చిపోయామనుకో, నేను అన్నీ మర్చిపోతాను, నాకు మందమరుపు, నాకు మతిమరుపు, నాకు మరపు ఎక్కువ, మర్చిపోతాను, ఏజ్ వచ్చేసింది, లాంటి భావాలు వెలిబుచ్చుకుంటూ ఉంటారు. మనకి మనమే అనేసుకుంటూ ఉంటామా? మనకు మనమే అనేసుకుంటాం. ఈ మధ్య అన్నీ మర్చిపోతున్నా, ఎంత మతిమరుపు వచ్చేసిందో నాకు. నాది రొటీన్ డైలాగ్ రమగారు ఇది. అందుకే చెప్తున్నా ఈ డైలాగు. అక్కడి నుంచి మనమే కాకుండా అన్నీ మర్చిపోతావు అని మన చుట్టుపక్కల వాళ్ళు అంటారు. మొదట భర్తలు ఆడవాళ్ళకి, లేదా మగవాళ్ళకి భార్యలు, పిల్లలు, అత్తగారులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు కూడా. మొన్నేగా చెప్పాను మర్చిపోయావా అంటాం. షార్ట్ టర్మ్ మెమరీస్ లాస్ కొంతమందికి ఉంటుంది. ఇది ఒక సమస్య. పాతవి ఎప్పుడెప్పుడెప్పుడో గుర్తుంటాయి, పొద్దున్న చేసిన పని గుర్తుండదు. అది ఎలా రమగారు? కొన్ని విషయాలు బాగా గుర్తుంటాయి, కొన్ని విషయాలు అసలు గుర్తే రాదు. ఫోకస్ లేకపోవటం జయ. అంతేనా? ఈ బ్రెయిన్లో వచ్చే ఫాగ్ ఒక రకమైన నిస్సత్తువ, నిస్త్రాణ, విసగట, ఈ మొనాటనీ మీద చికాకు, వాటితోటి చిన్న చిన్నవి మర్చిపోతాం. నా సంగతి చెప్తా. ఇప్పుడు నాకు చాలా జ్ఞాపక శక్తి ఎక్కువ కదా, పేర్లు గీర్లు అన్నీ గుర్తుంటాయా నాకు. స్టవ్ మీద పాలు మర్చిపోతా జయ నేను. తర్వాత వాకిట్లో బయటకు వస్తాను, ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు, నేనే తాళం వేసుకుని స్టూడియోకి వచ్చాను అనుకో, తాళం వేస్తాను, వేసానా లేదా తాళం, ఆ డౌట్ వస్తుంది నాకు. ఇక్కడికి వచ్చాక గుర్తొస్తుందా? బయటికి ఆటో ఎక్కిన తర్వాత, లేదా కార్ ఎక్కిన తర్వాత లాక్ చేశానా లేదా, లాక్ చేశానా లేదా. అప్పుడప్పుడు వారికి ఫోన్ చేసి చెప్తుంటా, ఏమంటే లాక్ చేశాను లేదా డౌట్గా ఉంది, మీరు ఒకసారి చూస్తారు. ఆ పని చేసేటప్పుడు దాని మీద దృష్టి పెట్టకపోవటమే ఎక్కువగా జ్ఞాపక శక్తి లోపానికి కారణం అవుతుంది. నేనేమనుకుంటానంటే, ఎక్కువ పనులు ఉండటం వల్ల కొన్ని చిన్న చిన్నవి అని అట్లా వదిలేస్తామా అని అనిపిస్తుంది. ఇది ఒక పాయింట్. ఎక్కువ పనులు ఉండటం వల్ల కాదు, నేను ఎక్కువ పని చేసేస్తున్నానన్న భావంతో కూడా ఉంటుంది. బ్రెయిన్ 100 కంప్యూటర్ల కంటే ఎక్కువ శక్తి కలిగి ఉంటుంది జయ. అవునండి, చాలా విషయాల్ని జ్ఞాపకం పెట్టుకోగలదు అది. మనం ఏం చేస్తామంటే ఫీల్ అయిపోతాం, మన మనసుని బ్రెయిన్ మీదకి ఎక్కించేస్తాం మనం. ఇన్ని జ్ఞాపకం పెట్టుకోగలిగే బ్రెయిన్కి కీ ఏది? మన మనసు. కీస్ పీకేస్తాం, ఎక్స్లు వైలు జెడ్లు పీకేస్తాం మనం. పీకేస్తే అక్కడ కొట్టడానికి ఉండదు. మన మనసు ఎక్కువ పనిచేస్తుంది. నేను వీక్గా ఉన్నాను, నేను అలసిపోయాను, నాకు విసుగ్గా ఉంది, వీళ్ళెవ్వరూ నాకు సహాయం చేయట్లేదు, నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, నేను ఇంత చర్చ చేసినా నాకు విలువ లేదు, ఇలాంటి భావాలు ఉంటాయి చూసావా. వాటన్నిటితోటి ఏమవుతుంది, బ్రెయిన్ నేను మర్చిపోవచ్చు అని ఫిక్స్ అయిపోతుంది. ఓకే, ప్రధానమైంది నాకు నేను కావాలి. మొదటి పాయింట్ నేనే ఇంపార్టెంట్. 2 అనుకోవాలా? 2 నాకు కావాలి, నేనే కావాలి, ఇంకా రెండోది అక్కర్లే నాకు. ఓకే ఓకే. నేను ఏదైనా చేయగలను, ఎక్కడికైనా వెళ్ళగలను, ఎన్ని పనులైనా చేయగలను. 3 నేను వాళ్ళు నాతో సరిగ్గా లేరంటే నేనున్నానా సరిగ్గా అని క్వశ్చన్, అది 4వది. ఇది వెరీ ఇంపార్టెంట్ కదండి. ఈ 4 పాయింట్ల తర్వాత ఈ నాకు శక్తి తగ్గుతోంది కాబట్టి జ్ఞాపక శక్తి తగ్గుతోంది. శక్తి ఇప్పుడు హార్లిక్స్ తాగితే నాకు శక్తి వస్తుంది, నాకు జ్ఞాపక శక్తి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 బాదం పప్పులు తింటా, నాకు జ్ఞాపక శక్తి వచ్చేస్తుంది. 2 అరటిపళ్ళు తింటా, నాకు శక్తి వస్తుంది, అన్నీ గుర్తొస్తాయి నాకు అని మనకి మనమే ప్రిపేర్ అవటమా? ఎప్పుడు ఈ ఫీడింగ్ ఇవ్వాలి మనకి మనం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, మనకి మనసులో మాట చెప్పుకునేందుకు జనం లేరు. సరిగ్గా చెప్పాలంటే దిక్కుమాలిపోయి ఉన్నాం మనం. అవునండి, ఎంతమంది ఉన్నా ఎవరికీ చెప్పుకోలేం. వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమంటారో, వీళ్ళకి చెప్తే వీళ్ళు ఏమంటారో, మన పరువు పోతుందని, మన వాళ్ళు తక్కువగా చూస్తారని లోపలేవో రకరకాల భయాలు, అనుమానాలు కలుగుతాయి. వాటిని ఎక్స్ప్రెస్ చేయలేకపోతాం. ఈ ఎక్స్ప్రెషన్ మనం ఎవరికి చేస్తాము? పబ్లిక్, ఎవరో తెలియని వాళ్ళకి చేస్తాం. చెప్పేసుకునే కుతి తీరిపోతుంది మనకి. కానీ మనకి కావలసిన నిజమైన బూస్టప్ బయట నుంచి రాదు. రాకపోగా కొన్నిసార్లు
నెగిటివ్ ఇంపాక్ట్ కూడా రావచ్చు. అది వేరే సంగతి. మనం ఇప్పుడు మన అమ్మ దగ్గర ఉన్నాం, తలనొప్పిగా ఉంది అని చెప్పావు, ఒకటి లేదా నాకు ఫోన్ చేసావు, రామగారు నాకు తలనొప్పిగా ఉందని, తల కొంచెం నూనె రాసుకోమ్మా అని నేను చెప్తా. ఇప్పుడు అమ్మకి చెప్పావు, నీ పక్కనే ఉందమ్మా, తలకాయ నొప్పిగా ఉందంటే అమ్మ వెంటనే నెత్తిమీ చెయ్యేసి నొక్కుతుంది. ఏది పని చేస్తుంది? అమ్మదే పని చేస్తుంది కదా. రమగారు పని చేస్తారా? రమగారు చెప్పింది నువ్వు చేయాల్సి వస్తావు అది కదా. మనం ఎవరికి చెప్పాలి? ఎవరు మనతో క్లోజ్గా ఉన్నారో వాళ్ళతోటి స్వాంతన పొందటం నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే జ్ఞాపక శక్తి ఉంటుంది, ఫోకస్ ఉంటుంది. అప్పుడు మనకి రిలాక్స్ అవ్వటం చేత కావాలి. ఒకవేళ ఎవ్వరు లేరు మనకి, ఇప్పుడు నేనున్న మా ఇంట్లో ఎంతమంది గుంపున్నారు, అవునవును, ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, నేను చివరి పిల్లను కదా. అవును, కానీ నాకు ఒంట్లో బాగుంటున్నప్పుడు అందరు ఫోన్లే చేయగలుగుతారు. ఎవరు వచ్చి నా పక్కన కూర్చుని స్వాంతం చేసి పరుస్తారు, నా పని ఎవరు చేసి పెడతారు? అంతేగా. అప్పుడు నాకు నేనే, ఇప్పుడు నేను వీళ్ళందరికీ అప్పుడు వెళ్ళాను ఇప్పుడు వెళ్ళాను వాళ్ళు ఎవరు రాలేదని నేను ఏడవటం మొదలు పెట్టాను అనుకో, నేను ఇంకా దిగనాసిల్లిపోయి నాకు ఇంకా నా జ్ఞాపక శక్తి ఇంకా సున్నా అయిపోతుంది, ఫోకస్ పోతుంది, సెల్ఫ్ పిటీ వచ్చేస్తుంది నాకు. ఆడవాళ్ళ జ్ఞాపక శక్తి తగ్గటంలో, మతిమరుపు రావటంలో ప్రధానమైన పాత్ర పోషించేది సెల్ఫ్ పిటీ. అలసిపోయాను, నాకు సహాయం లేదన్న భావన, గుర్తింపు దొరకట్లేదన్న దుగ్ధ, వాటితోటి అన్నీ మర్చిపోతుంటాం మనం. వీటిని కవర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి సెల్ఫ్ సజెషన్ ఇచ్చుకోవటం తప్పిస్తే వేరే దారి లేదు కదా. ఒక సోషల్ మీడియా అవకాశాలు ఉన్నాయి, ఏదో పెడతాం అక్కడ, వాళ్ళు ఎవరో ఒకళ్ళు కామెంట్ చేస్తారు, ఏదో చెప్తారు, కానీ వాళ్ళు మనకి క్లోజ్ కాదు, మన గురించి తెలియదు కదండి. తెలీదు, నువ్వు చెప్పిందే అంతే. నిన్ను నిజంగా తెలిసిన వాడెవడు? నీతో ఉన్న వాళ్ళకే తెలుసు. దీన్ని కవర్ చేసుకుంటే మీ జ్ఞాపక శక్తి రిటైన్ అవుతుంది ఎంతో కొంత. ఈ భావాలు తగ్గించుకోండి మొదట. ఓకే. ఇలా మనకి జ్ఞాపక శక్తి తగ్గుతుంది అని అనిపించినప్పుడు బ్రెయిన్కి ఆక్సిజన్ అందట్లేదని అర్థం చేసుకోండి. ప్రెషర్కి లోనైపోతుంది. ఈ భావాలన్నీ నిజానికి ఇవందరికీ ఏమి ఉండవు, ఇవందరికీ ఉండవు, కొంతమందికి ఉంటాయి ఈ భావాలను మనం చెప్పుకున్నవి. అవి ప్రెషర్కి గురి చేసేస్తాయి బ్రెయిన్. ఓకే. అది ఆక్సిజన్, ప్లెంటీ ఆఫ్ ఆక్సిజన్ తీసుకోదు. ఇట్లా మనకి ఏదైనా మర్చిపోతున్నాము అని చెప్తే గాల్లోకి వెళ్ళండి, ఫ్రెష్ ఎయిర్ తీసుకోండి బాగా. బోల్డ్ అంత గాలి తీసుకున్నాను, ఇప్పుడు నేను బ్రహ్మాండంగా ఆలోచిస్తానని మిమ్మల్ని మీరు నమ్మించుకోండి. ఓకే. ఇది ప్లస్. ఇలాంటప్పుడు ఏంటంటే చాలా ప్రెషర్ఫుల్ మీటింగ్లో ఉన్నావు, ఒకసారి గాల్లోకి వెళ్ళగానే బ్రెయిన్ ఫ్రెష్ అప్ అయిపోతుంది. అలవాటు చేయాలి మనం దానికి. నువ్వు మర్చిపోతావు అన్నీ నువ్వు మర్చిపోతున్నావు, నీకు వయసు వచ్చింది, నువ్వు లావెక్కేవు, నీకు నీరసం వచ్చింది, నీకు మేనపాజు, నీకు పీరియడ్స్ అని మనం ఫీడ్ చేస్తున్నాం అనుకో, ఎవ్రీ పీరియడ్స్లోనూ నేను మర్చిపోవాల్సిందే అని బ్రెయిన్ నమ్మేస్తుంది. బ్రెయిన్ మెనపాజ్లో ఇంతేనంటుంది. మనం అడిగిన అది సమాధానం చెప్పదు. నువ్వు విన్నావు అవే మాటలు, నువ్వు ఫీడ్ చేస్తావు, మెనపాజ్లో ఇంతే 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 ఇంతే, ఇక అదే నేర్చుకుంటుంది. దానికి అది నేర్పద్దు. ఫ్రెష్ ఎయిర్ పీల్చంగానే నేను ఫ్రెష్ అయిపోతా అనేది నేర్పించండి. దానికి పాజిటివిటీని నేర్పించాలి. రెగ్యులర్గా ప్రాణాయామం చేయండి. దీనికి ఎక్కడో కూర్చుని మళ్ళీ యోగా మ్యాట్, ఒక మంచి డ్రెస్సు, ఒక టీషర్ట్ కొనుక్కోవాలి, వ్యవహారాలు ఏం చేయొద్దు. స్టవ్ దగ్గర నిలబడి కూడా, స్టవ్ మీద పాలు పెట్టేది, దాని దగ్గర నుంచోండి, కళ్ళు మూసుకోండి, దానికేసి చూడొద్దు, గాలి బాగా తీసుకుని వదిలిపెట్టండి. ఉదయం వేళ ట్రై చేయండి, ఎంత బాగా పనిచేస్తుందో. అదే ఫోకస్ మీకు రోజంతా ఉంటుంది. ఇది బై ప్రాక్టీసే. ప్రాక్టీస్ చేయకుండా ఏదొస్తుంది మనకి జయ? అదే కదా, ఏ పని రాదు కదా, అస్సలు లేదండి. మరి ఇది కూడా ప్రాక్టీసే. ఇది ఇవ్వండి. దీంతో పాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ తప్పకుండా ఉంచుకోండి. ఎంతో కొంత, చిన్నదో పొన్నదో, ఎంతో కదలిక, అవన్నీ కూడా బ్రెయిన్ యాక్టివ్గా ఉండటానికి యూజ్ అవుతాయి. తర్వాత నా మెథడ్ చెప్తా, ఇది ప్యూర్లీ రమారావి మెథడ్ అనుకోండి. ఓకే. మీకే కాపీ రైట్సా? మీకే కాపీ రైట్స్ అండి. ఖచ్చితంగా. ఓకే. ఒక 5 టఫ్గా ఉన్న శ్లోకాలు నేర్చుకోండి. టఫ్ శ్లోకాలు నేను ఇవాళ ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాను. ఓకే. ఎవరు నాకు మెసెంజర్లో నాకు 5 శ్లోకాస్ పెట్టండి అంటే ఇస్తాను నేను. బట్ అవి రిసెర్చ్ చేసి నాకు పంపించాలి మళ్ళీ. 5 టఫ్గా ఉన్న సంస్కృత శ్లోకాలు నేర్చుకోండి. టంగ్ ట్విస్టింగ్గా ఉండాలి, మంచి శ్లోకం, అది వింటుంటే మనకు ఒక ఉత్సాహం వచ్చేసేయాలి. ఓకే. ఈ 5 ఒక 15-20 రోజుల పాటు ప్రాక్టీస్ చేయండి. రోజు వాటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఖాళీగా ఉన్నప్పుడల్లా పైకి పాడుకుంటాం, సినిమా పాటలు పాడతాం, పాటలు మానేయండి, శ్లోకాలు చదవండి. అది మీ బ్రెయిన్కి యాక్టివ్నెస్ని తెస్తుంది, మీ లంగ్స్ని ఓపెన్ చేస్తుంది, ఆక్సిజన్ ఎక్కువ తీసుకునేలాగా చేస్తుంది. శ్లోకాస్లో ఉన్న పవర్ రమ్మగారు తప్పకుండా.
సంస్కృతంలో ఉంది. అవకాశం ఉన్నవాళ్ళు సంస్కృతం నేర్చుకోండి. మీరు చెప్పండి అని నా మీదకి మాత్రం రావద్దు, అది చేయను. చేయలేను. ఇది చేయగలుగుతా. నాకు ఎవరు మెసేజ్ చేస్తే వాళ్ళకు ఒక 5 శ్లోకాస్ నేను రికార్డ్ చేసి పెడతా. ఒక నిమిషం టైం ఇస్తారా? ఎందుకు? మెసేజ్ చేస్తాను అమ్మగారు. ఓకే. ఇలా చేయొచ్చు. ఓకే. నేర్చుకోండి. మీకు సొంతంగా అలవాటు ఉన్నవాళ్ళు బాగుందండి, మంచి ఐడియా. పొద్దున పూట చేసుకోవటం కాకుండా మీకు ప్రెషర్ఫుల్ గా అనిపించినప్పుడు కొన్ని శ్లోకాలు చదవటం అలవాటు చేసుకోండి. సంస్కృతం ఏంటంటే అది అందులో ఉన్న ఆ సౌండ్స్, ఆ అక్షరాలు అవి ఎలుగెత్తి పైకి చదవాలి. ఇవన్నీ కూడా లోపల చదువుకోవటం కాదు, పైకి చదవాలి. పైకి చదవాలి. పక్కింటి వాళ్ళకి వినిపించేయాలి, ఏం చదువుతుంది ఇవిడ అనుకోవాలి. అలా చదవండి. మీకు కొద్ది రోజుల్లోనే చాలా చేంజ్ వస్తుంది మీ జ్ఞాపక శక్తిలో. అద్భుతమైన సలహా అండి కదా. ఇది పాటించండి. ఇప్పుడు సంస్కృత పండితులందరికీ చేతి నిండా పని రావాలి. నేను పుస్తకం చూసి చదువుకుంటా అని మాత్రం మీరు అనుకోకండి అమ్మా. పుస్తకం చూసి తప్పులు చదువుతారు మీరు. తప్పులు లేకుండా చదవాలి, కరెక్ట్గా చదవాలి. సరిగ్గా చదివితే అప్పుడు నేర్చుకునే వరకు చూసుకున్న తర్వాత నేర్చుకునే వరకు పుస్తకం చూసుకోండి. ఓ శ్లోకం వింటున్నారు, ఎందుకు మనకు మంచి మంచి రికార్డులు దొరుకుతాయి. ఓకే. రికార్డ్స్ పెట్టుకుని నేర్చుకోండి. ఓకే. కాలభైరవాష్టకం నేర్చుకోండి. ఓకే. ఎంత బాగుంటుందో, చాలా అత్యద్భుతంగా ఉంటుంది. అలాంటివి చదివితే మీకు బ్రెయిన్ యాక్టివ్గా అవుతుంది. మర్చిపోతున్నాము అనే మాటని మర్చిపోతారు మీరు. తప్పకుండా రమ్మగారు ఈ ప్లానింగ్ చేయండి. దీంతో పాటుగా ఇంకొకటి చెప్దాం, గుంజీలు తీయండి తప్పకుండా. అవును, మీరు ఎప్పుడు చెప్తుంటారు కదా. గుంజీలు చాలా బాగా పనిచేస్తాయి. ఇట్లా నిలబడి ఉంటామా, ఒకవేళ ఇలా చెవులు పుచ్చుకుని కూర్చోలేరు మీరు, ఈజీ మెథడ్. కుర్చీ వెనకాల నిలబడండి, లేదా మన స్టవ్ గట్టు, ఆ గట్టు మీద చేతులేసి అలాగా కింద కూర్చోండి, అలాగే పైకి లేవండి. ఓకే. చేసి చూడండి. మరి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి ఉన్న వాళ్ళకి కొంచెం కష్టమమ్మా, నిదానంగా ట్రై చేయండి. ఆ శరీరాన్ని ఆ రకంగా వంచి చేయటం వల్ల కూడా మెల్లిగా బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. ఆటోమేటిక్గా అందులో పేరుకుపోతున్న మబ్బు, విసుగు అవన్నీ తగ్గిపోతాయి. మనం యాక్టివ్గా అవుతాం కదా, ఆటోమేటిక్గా బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. జ్ఞాపక శక్తి దాని అంతా అదే వస్తుంది. బాదం పప్పులు తినండి, వాల్నట్స్ తినండి, అవన్నీ ప్లస్సులు అంతే. అసలు చేయవలసింది ఇది, తర్వాత ప్లస్సులు వేయండి. ముందు అంకెలు వేయాలిగా, అదే కదా. అంకెలు మాత్రం మనకు మనమే వేసుకోవాలి. తప్పకుండా రమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే.